సో కేసీఆర్ భారీ బహిరంగ సభలోనే జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చాలా మంది లీడర్లు జీవన్ రెడ్డితో సహా సుమారు 10,000 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. ఓవైపు జగిత్యాల్లో కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెడుతున్నారు. సో మొత్తానికైతే ఈ రోజు సభలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా కేసీఆర్ సభలో పాల్గొనబోతా ఉన్నారు. అంటే జగిత్యాల కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోయారుగా, స్టిల్లో కాంగ్రెస్లో కంటిన్యూ అవుతారు. ఈరోజు కాంగ్రెస్ని వదిలిపెడతారు. ఈరోజు జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకుంటారు, గులాబీ కండువ కప్పుకుంటారు. ఇక గులాబీ పార్టీ హవా నడిచేటటువంటి అవకాశాలు జగిత్యాలో కనబడతా ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డికి అర్థమైందో అర్థం కాలేదో, ఇప్పుడు జీవన్ రెడ్డి 2028లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పక్కా గెలిచేటటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ సంజయ్ కుమార్ పర్ఫార్మెన్స్ అంతా కూడా జనాలు చూస్తున్నారు, సంజయ్ కుమార్ వ్యవహారం చూస్తున్నారు, సంజయ్ కుమార్ కథ అంతా బయటపడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత చేసినా కూడా మళ్ళీ సంజయ్ కుమార్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఆయన 100% గెలవడు. 2028లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి పక్కా గెలుస్తాడు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల లీడర్లకు అర్థమైపోయింది కథ. కాంగ్రెస్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఈ సంజయ్ కుమార్ వచ్చిన తర్వాత సంజయ్ కుమార్ క్యాడరు, సంజయ్ కుమార్ అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. సో సంజయ్ కుమార్ కాంగ్రెస్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని చెప్పి కాంగ్రెస్లో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం జీవన్ రెడ్డి వెనకాల వచ్చేసారు. అంటే షిఫ్లింగ్ అయ్యారు, ఇటోళ్ళు అటు పోయారు, ఇటోళ్ళు ఇటు వచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి ఒక జంగ్లింగ్ సిస్టమ్ లెక్క కనబడ్డది. కాబట్టి ఇప్పుడు మొత్తానికి అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు, అసహనంతో ఉన్నటువంటి లీడర్లు, బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న, అసహనంతో ఉన్న, కాంగ్రెస్లో అసంతృప్తి అసహనంతో ఉన్నా కూడా మొత్తం జీవన్ రెడ్డి దిక్కు గాలి తిరుగుతున్నాడు. ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో పోతే బీఆర్ఎస్ పార్టీలోకి సుమారు 5 నుండి 10,000 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పోవడానికి రెడీ అవుతున్నారట. ఇంకోటి, ఈ భారీ బహిరంగ సభకు కేసీఆర్ వస్తున్నాడు. కేసీఆర్ భారీ బహిరంగ సభలోనే జీవన్ రెడ్డి కూడా ఉంటాడు. కాబట్టి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి సభ ఇది. సో జీవన్ రెడ్డి కూడా ఈ సభలో పాల్గొంటున్నాడు. కాబట్టి జీవన్ రెడ్డి అభిమానులు, జీవన్ రెడ్డి క్యాడరు, జీవన్ రెడ్డిని ఇష్టపడేటటువంటి వాళ్ళు, జీవన్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు సుమారు 10,000 మంది జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులు. అంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త లీడర్లే ఉంటారు. జీవన్ రెడ్డిని అభిమానించేటటువంటి వాళ్ళు సుమారు 10,000 మంది కేసీఆర్కు సంబంధించిన భారీ బహిరంగ సభలో వాళ్ళు పాల్గొనబోతున్నారట.